అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను, నేను నశించితిని. యెషయా 6వ అధ్యాయము 5వ వచనము. యెషయా దేవుడి యొక్క దర్శనాన్ని ఎప్పుడైతే సింహాసనాసీనుడైనటువంటి దేవుడి యొక్క దర్శనం ఎప్పుడైతే కలిగిందో, యెషయాలో వచ్చినటువంటి మార్పు వలన యెషయా మాట్లాడుచున్నాడు, నేను అపవిత్రుడను, అపవిత్రమైన పెదవులు కలవాడను, అపవిత్రమైన పెదవుల గల జనుల మధ్య నేను నివసిస్తున్నాను, నేను నశించితిని అని ఇక్కడ యెషయా మాట్లాడినట్లుగా చూస్తున్నాము. యెషయా ఎప్పుడైతే మాట్లాడాడో దేవదూతల్లో ఒకడు కారుతో నిప్పును తీసుకొచ్చి యెషయా పెదవులను తగిలించినట్లుగా చూస్తున్నాము. నిప్పు ఎప్పుడైతే యెషయా పెదవులకు తగిలిందో అప్పుడు తన యొక్క పాపములకు ప్రాయశ్చిత్తం కలిగింది, తన దోషములన్నీ కూడా తొలగించబడి ఉన్నవి. కనుక దేవుడు యెషయా యొక్క దర్శనం ఇచ్చి తనతో ఏ విధంగా అయితే మాట్లాడాడో దేవుడు మనతో కూడా మాట్లాడతాడు. కనుక దేవుడి యొక్క దర్శనాన్ని పొందుకుంటకు మనము ప్రార్థిద్దాము. ఇట్టి వాక్యము మన హృదయంలో ఫలింపచేయును కాక.